ఏంద్రా నువ్వు చెప్పేది? అవునన్నా, ఆడు కొత్తోడు స్కూల్ పిల్లోని యూనిఫారం లో వచ్చి వాళ్ళని కాపాడినాడు. సీమ సీక్రెట్లు బాగానే తెలుసుకున్నాడు రా వాడు. అన్నా మన ఇంట్లో పనులు మిస్సింగ్ అన్నా. ఈ సీడీ మాస్క్ వాళ్ళ రూమ్ లోనే దొరికాయి. వాళ్ళ అమ్మా నాయన 25 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కట్లోనే కారం కొట్టి పోయినారా? అవునన్నా, ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సీడీ అంట. ఇదొక్కటి సాలురా వాళ్ళను రప్పించనీకి. ఇది పెద్దరాయుడు గారి ఇల్లు. స్వామి అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు స్వామి? ఆ జట్కా బండి చూస్తే తెలియట్లేదు. నీతిరా, న్యాయంరా, ధర్మంరా. అదిగో పెద్దరాయుడు గారు లేచినట్టున్నారు, లోపలికి వెళ్దాం రండి. పెద్దరాయుడు గారు, పెద్దరాయుడు గారు. పెద్దరాయుడు గారు. ఆచారి అది మన ఇంట్లో పనిచేసే పిల్లరా. దాన్ని మన బిడ్డలాగా చూసుకోవాలి గాని దాని మంచాన్నే పంచుకుంటావరా? కట్టరా తాళి. బండికే కడతావా లేదా? నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి, నువ్వు కడతావేంటి? కట్టకపోతే చంపేసేటట్టున్నాడు. నువ్వు కట్టావేంటి? ఇది నన్ను చంపొద్ది. ఏదో చేయాలి. పోలీస్ పోలీస్ పోలీస్! ఇదవుతే బ్లాక్ మనీ లాకర్లో దోసినట్టు వస్తుంది. ఎవరతను? వాడు పోలీసే. మీరెవరు? నీతి మరణ కుక్క. కట్టరా తాళి. రాయుడు. డార్లింగ్ నువ్వా? డార్లింగా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఊళ్ళోకి రావడం ఫస్ట్ టైం అన్నావు. ఆల్రెడీ అకౌంట్ ఉందా? శివ, ప్రియా, ఆవిడేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. కన్ఫ్యూజ్ అయ్యే పర్సనాలిటీ అనేది కైపెక్కించేది కానీ ఉండు, నీ చేత నిజం చెప్పిస్తా. కామేష్, సురేష్, నరేష్. గిల్లడేంటి? మీరు నన్ను కామేష్ అనుకున్నారా? చంపేశారండి బాబు. నేను కామేష్ కొడుకుని. కామేష్ కొడుకువా నువ్వు? బాబు గట్టిగా అరవకు. ఫ్యామిలీ ఉందని తెలిస్తే నా సెన్సెక్స్ డ్రాప్ అయిపోతుంది. ఏం డ్రాప్ అయినా పిన్ని పిన్నే. ఈ పిన్ని గొడవ ఏంట్రా బాబు? పిన్నైనా అత్తైనా న్యాయం న్యాయమేరా. Relationship between two persons in a family must be like fish and water, not like fish and fishermen. ఏమైంది దీనికి? పొద్దున్నే మందు కొట్టాడా? కాదు, తీర్పులు చెప్పి చెప్పి ఊళ్ళో ఉన్న జనాలందరినీ వెలేశాడు. అలా వెలేసింది ఊరైంది, ఊరేమో పొలిమేరైంది. అప్పటి నుంచి పిచ్చి పట్టి ఇది వరస. ఏదో నా బిజినెస్ కండగా ఉంటాడని ఆయన పంచన పడున్నా. అంటే రైడ్ గారిని ఎలా వాడుకుంటున్నావా? నువ్వేంట్రా అంత ఫీల్ అయిపోతున్నావు? ఆయన మీద ఉన్న గౌరవాన్ని నిన్ను వాడుకోవట్లేదని బేంగా. దీన్ని పెట్టి పిల్లక్క కత్తిరిస్తా. మీరు ఉండండి. పిన్ని, మా నాన్నగారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? లేదు బాబు, అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు తప్ప ఫేస్ చూసి చాలా రోజులైంది. కానీ నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకిమ్మని మీ ఫ్యామిలీ సాంగ్ సీడీ నాకు ఇచ్చాడు. ఉండి తెస్తాను. నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబం, కామేష్ కుటుంబం. ఇదిగో బాబు. పిన్ని, డివిడి ప్లేయర్ ఉందా? లేదు బాబు, రాయుడు గారి ల్యాప్టాప్ ఉంది, తీసుకొస్తాను. పెద్ద రైడ్ దగ్గర ఉండాల్సింది పెద్ద పెద్ద లంక పొగ చుట్టాలి కదా. ఈడెవడో 3G రాయడు అనుకుంటా, అందుకే ల్యాప్టాప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓహో, నన్ను ఆడు. Password required. Password required. నీతిరా, న్యాయంరా, ధర్మంరా. Voice recognized. మాయల ప్రకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడు గారి రిమోట్ దీని చేతిలో ఉంది. వస్తాడు. ఎక్కడ మా మమ్మీ? ఎక్కడ మా డాడీ? అబ్బా లోపల ఉన్నారు. ఆడు గడప లోపల అడుగు పెట్టగానే వేసేయండి. ఏమబ్బి, ఏం ఆగిపోయినావు? అరే తిక్కలరెడ్డి, ఈడేవుట్రా మధ్యన? సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లలం, యూనిఫామ్ లో ఉన్నావు. నువ్వేం పేకలేవురా? నువ్వే కదరా యూనిఫామ్ ఉండేది. ఆ అబ్బి లేడుగా. అదే నీ పాయింట్. కమాన్ శివ, గెట్ అప్ చేంజ్.
ఇలా ఇచ్చావేంట్రా ట్విస్ట్? కమాన్ బాయ్స్. సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోలను చంపకూడదు గాని పిల్లోళ్ళు పిల్లోలను చంపుకోవచ్చు కదండి. ఒరే తిక్కలోడా, నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి. ఏం మర్చిపోయావా? బ్యాకులో బొచ్చు లేకున్నా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే. ఒక్క తూరి ఎనికి తిరిగి చూడరా. గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారు. ఇంకా గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కట్టావురా. ఏయ్, ఆగండ్రా. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? 25 పగరా నా పెద్ద కొడుకుని ఒంటరి పోసి చంపినావు, చిన్న కొడుకుని కోమాలోకి పంపినావు. మర్చిపోయినావా? రేయ్ గబ్బురాయాలరా, వచ్చి వేసేయండిరా. సెవెంత్ సెన్స్. ఒరే వాడు వచ్చేస్తున్నాడు. సెవెంత్ సెన్స్ యూజ్ చేయి. అది రోజుకి ఒకసారి యూస్ అవుతుంది. అయ్యో. ఇప్పుడు యూస్ చేయాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్ అని కళ్ళు మూసుకుంటావేంట్రా? ఏదో ఒకటి చెయ్యి. ఎలా? పాస్. పోస్ట్ చంపాను. ఓర్ నీ బాస్ గోలా, పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నావే. ఇప్పుడు ఇంకో డేంజర్ వచ్చింది. ఇప్పుడే కదరా పోసావు. ఇది కాదు, అది. ఎస్కేప్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను రాక రాక కోమాలోంచి బయటకు వస్తే నువ్వు పోక పోక ఇప్పుడే పైకి పోతివా నాయనా? నువ్వు కోమలోంచి బయటకు వచ్చింది యాక్షన్ అని కాదు. ఈ మోటార్ చరిత్ర పార్ట్ 3ని నువ్వే కంటిన్యూ చేయాలా? రేయ్ తీసుకోరా కత్తి, తీసుకో. వేసేయ్. నరికేయ్. నరకమంటే నన్ను వేసేసినావు అంటే రాసిపోయిన ఒంటరిగా పోదు. మా అన్న కంపెనీ గూగుల్ తల్లి. మీ అమ్మా నాన్న ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. డి రే డి, రోడ్డుపై ఎన్ని ధర్నాలు జరుగుతున్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిన్ను ఢీ కొట్టడానికి నేను వస్తున్నాను రా. చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. మర్యాదగా డి ఎవరో చెప్పు. డి ఎవరో నాకు తెలీదు. తెలిసినా చెప్పను. అయితే నీ ఫ్రెండ్స్ నీ కోసం పైన వెయిట్ చేస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళు. అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపింది? ముగ్గురు కాదురా, నలుగురు నీతో కలిపి. మాట రాబోయరా, నన్ను ఏం చేయకు. నీకెంత డబ్బు కావాలంటే అది ఇస్తా. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు తీసుకోరా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను ఏం చేయకు.
రే ఆంధ్రాలో కరెంట్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా. ఆపరా! నేను కొడితే 60 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టడానికే భయపడతాడు. కానీ మీ ఇంట్లో లేడీస్ ఫీల్ అవుతాను కొట్టకుండా వదిలేస్తున్నాను. తెలీదని చెప్పానుగా. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు చెప్పరా? వద్దురా, నో రే వద్దురా. నీలాంటి ఎదవల కోసమేరా 3 సంవత్సరాల నుంచి దీన్ని ఉతకకుండా వేసుకుంటాను. ప్లీజ్ రా. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తావు. వద్దురా. టీ ఎవరో చెప్పేస్తాను రా. వదిలేరా తక్కువలో చెప్పరా, టీ ఎవరో చెప్పు. చెప్తాను. అది టీ. సార్ కత్తి విసిరినోడు పారిపోతున్నాడు, పట్టుకుందామా? ఎంతసేపు లాగుతారా చెప్పు. నో, కత్తి ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళనే పట్టుకోవాలి. అది మన లా. పదండి. అది యు ఆర్ అండర్ అరెస్ట్. ఛా, నాకున్న ఒకే ఒక డైలాగు వీడి చెప్పి తెచ్చాడు దరిద్రుడు. అరెస్ట్ హిమ్.